సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, ఎవరు ఆడియన్స్ ఏ సినిమాని బాగా ఇష్టపడుతున్నారు అనేది మీకు ఇప్పటికే బాగా తెలిసిపోయి ఉంటుంది. ఎందుకు 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, ఇక సంక్రాంతి బాగా ఉంటది, అవసరమా అన్న టైంలోని మంచి 16 అణాలు తెలుగువాడు మా బంగారం. ఇప్పటివరకు మన స్పైడీ గాడి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మన సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ 3 సినిమాల్లోని ఏ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, ఎవరు ఆడియన్స్ ఏ సినిమాని బాగా ఇష్టపడుతున్నారు అనేది మీకు ఇప్పటికే బాగా తెలిసిపోయి ఉంటుంది. బేసిక్గా వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అదేంది, ఆ సాంగ్ రిలీజ్ అవ్వకముందు అవసరమా ఈ సినిమాకి, ఎందుకు 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, ఇంకా సంక్రాంతి వాళ్ళతో ఉంటుంది, అవసరమా అన్న టైంలోని సాంగ్ అయితే రిలీజ్ అయింది. గోదావరి గట్టిన సాంగ్ లిటరలీ సినిమాకి కావాల్సినంత హైప్, కావాల్సినంత పబ్లిసిటీ, ఎంత జనాల్లోకి ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతగానో కనెక్ట్ అవ్వాలో అంత కనెక్ట్ అయింది. ఎక్కడ చూసినా అదే పాట అలా కనెక్ట్ అయింది. కాబట్టే సినిమా ఈరోజు ఇలా పర్ఫామ్ చేస్తుంది. సపోజ్ కానీ ఆ సాంగ్ కానీ వాళ్ళు కానీ రిలీజ్ చేయకపోతే, సపోజ్ అలాంటి సాంగ్లు కానీ లేకపోతే సినిమా వేస్ట్. మెయిన్గా అంటే జాక్స్ బిజీ సంథింగ్ అతను అనుకుంటా, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి, సినిమాని లిటరల్ ఇలా లేపాడు. సినిమా ఎంత అని బాగుండొచ్చు, సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే ఒక క్యాస్టింగ్ కాంబినేషన్ సెట్ అవ్వాలి, వాళ్ళు చేసే ప్రమోషన్స్ అండ్ మెయిన్లీ సాంగ్స్, ఈ స్టార్టింగ్ ఇవి జనాల్లోకి ఎంతగానో వెళ్తే అంత మంచి సినిమాకి ఓపెనింగ్స్కి. వాళ్ళకి సినిమాకి ఆ రేంజ్లో ఓపెనింగ్స్ రావడానికి కారణం అయితే ఆ సాంగ్స్ అండ్ తర్వాత వెంకీ మహమ్మది, ఆ తర్వాత డైరెక్షన్, తర్వాత వాళ్ళు చేసిన ప్రమోషన్స్ ఇవన్నీ. కానీ నేను చూసిన తర్వాత అయితే ఈ సినిమా సంక్రాంతికే రావాలి, ఈ టైంలోనే రావాలి. ఇఫ్ సపోజ్ ఈ సినిమా కానీ ఈ టైం కాకుండా వేరే టైంలో ఏ టైంలో వచ్చినా లిటరలీ సినిమా ఘోరంగా ఫ్లాప్ అవుతుంది. సో వాళ్ళు కూడా చాలా ఆలోచించే, చాలా పగడబందీగా ప్లాన్ చేసే సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ బాగా ఫిక్స్ చేసుకొని దీనికి దిగారు. అంతేగా అసలుకి ఈ 2 వీటిని ఎలా తట్టుకుంటుంది అనుకున్న టైం నుంచి ఇప్పుడు ఈ సినిమాని అసలు తట్టుకోలేకపోతున్నాయి. లిటరలీ ఇది 1 అవర్కి ఒక 25K ఇట్లా బుకింగ్స్ అయితే ఈ 3K 4K అవుతున్నాయి గేమ్ చేంజర్కి, డాకు మహారాజ్కి. లిటరలీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చితే ఈ రేంజ్లో నచ్చుతుంది ఆ సినిమా అన్నట్టుంది. సో మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఈ 3 సినిమాల్లోనే మీకు బాగా నచ్చింది ఏంటి, మీకు నచ్చింది ఏంది ఈ సినిమాల్లో, ఈ 3 సినిమాల్లోని? ఒకటేమో పక్కా డ్రామా, పొలిటికల్ డ్రామా, ఇంకోటిదేమో పక్కా మాస్ కమర్షియల్ సినిమా, ఇంకోటిదేమో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ 3 సినిమాల్లోని మీకు ఏ సినిమా నచ్చింది కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనకి వ్యూస్ కూడా రావట్లేదు, లైక్స్ రావట్లేదు, ఇవన్నీ చూడండి అబ్బా, ప్లీజ్ అబ్బా.